నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ కిషోర్. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వినడానికి ఈ రెండు పదాలు కూడా చాలా బాగుంటాయి. ఎవరికి తోచిన రీతిలో వారు దీన్ని అన్వయించుకునే మంచి వెసులుబాటు ఉంది. తప్పు చేసినా తప్పించుకునేందుకు సరిపడా లూప్ హోల్స్ చాలానే ఉన్నాయి. అందుకే చాలా మందికి ఇవి నచ్చుతూ ఉంటాయి. ముఖ్యంగా మన రాజకీయ నాయకులకు, ఆయా పార్టీలకు, అంటే ఏ ఒక్క పార్టీనో కాదు, అన్ని పార్టీలకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే, ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, వారు చాలా నిజాయితీ పరులు, వారు పార్టీ మారారు అనడానికి మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని స్పీకర్ కుండబద్దలు కొట్టేశారు కదా. అందుకు మనం ఇది మాట్లాడుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు నిజంగానే పార్టీ మారలేదా? వారు పార్టీ మారారు అనేందుకు ఎక్కడ ఆధారాలనేవి లేవా? ఉన్న ఆధారాలు లేక సరిపోలేదా? వీటిపైనే ఇవాటి మన టాకింగ్ పాయింట్. ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక క్లారిటీ ఇచ్చారు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటే అందులో 5గురిపై తీర్పు చెప్పేశారు ఆయన. ఆ 5గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని ఆయన స్పష్టంగా చెప్పారు. అది కూడా హడావిడిగా తీర్పిచ్చారు. ఎందుకు? ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు స్పీకర్కు ఒక డెడ్ లైన్ విధించింది కాబట్టి. సుప్రీంకోర్టు నిర్ణయించిన గడువు డిసెంబర్ 18తో ముగియగా, కరెక్ట్గా దానికి ఒక రోజు ముందు అంటే 17వ తారీఖు కల్లా దాన్ని చెప్పేశారు. ఏంటి? ఎవరైతే అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, వీళ్ళు ఈ 5గురు కూడా మరో 5గురు దీంతో పాటు వారి విషయంలో దాదాపుగా ఇదే తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 5గురు గురించి అయితే చెప్పారు, ఇంకో 5గురు ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ దానం నాగేందర్ విషయాన్ని మాత్రం పెండింగ్లో పెట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే మనకి తెలుస్తోంది. ఆయన పార్టీ మారలేదు అని చెప్పి తప్పించుకునే అవకాశం మాత్రం ఎక్కడా లేదు. ఎందుకనంటే అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్పై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ మారలేదు అని చెప్పడానికి ఎక్కడ కుదరకపోవచ్చు. ఇక్కడ అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, స్పీకర్ తేల్చి చెప్పేశారు కదా, కాబట్టి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక ఊపిరి పీల్చుకోవచ్చా, వారంతా సేఫేనా అని. అయితే సమాధానం మాత్రం చెప్పడం ఇక్కడ చాలా కష్టం. ఎందుకు? దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో కోల్కతా కోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఏంటి ఆ కోర్టు తీర్పు ఏంటనంటే, నవంబర్లో కోల్కతా హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసింది అక్కడ కోల్కతా హైకోర్టు. మొదటేమో స్పీకర్ వద్ద బీజేపీ అనర్హత పిటిషన్ వేసింది. 2 ఏళ్ల పాటు విచారణ జరిపిన స్పీకర్, అబ్బెబ్బెబే, ఆ ఎమ్మెల్యే పార్టీ మారినట్లు ఆధారాలు లేవు, దాదాపు మన స్పీకర్ తరహాలోని అనర్హత పిటిషన్ను ఆయన తిరస్కరించారు. అప్పుడు దీనిపై బీజేపీ హైకోర్టుకు వెళ్ళగా విచారణ జరిపిన హైకోర్టు స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కూడా రద్దు చేసి ముకుల్ రాయ్పై అనర్హత వేటు వేసింది. మరి పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే విషయంలో కోల్కతా తరహా తీర్పు ఇస్తే ఇక్కడ తెలంగాణ హైకోర్టు మరో తరహా తీర్పు ఇస్తుందని మాత్రం మనం నమ్మగలమా? అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇంకా ఊరట లభించిందనే చెప్పాలి. ఇక్కడ బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చిన వారు పార్టీ మారారు అన్నది నీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కోల్కతా కోర్టు ఇచ్చిన తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఖచ్చితంగా టెన్షన్లో పెడుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. విచారణకు హాజరై తప్పించుకున్న వారి సంగతి సరే, విచారణకు హాజరు కాని ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి ఏంటి అనేది ఇక్కడ. లిస్టులో ఏమో మొత్తం 10 మంది ఉంటే 8 మంది మాత్రమే ఎందుకు విచారణకు హాజరయ్యారు, ఇంకో 2 ఎందుకు హాజరు కాలేదు అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. విచారణకు హాజరు కాని ఆ 2 ఎమ్మెల్యేలే దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇంకొకరేమో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే. ఈ 2 విషయంలో కాంగ్రెస్కు తప్పించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేనట్టుగానే కనిపిస్తోంది. ఎందుకనంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, దానం నాగేందర్
కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయగా కడియం శ్రీహరి కూడా ఇదే తరహా వివాదంలో చిక్కుకున్నారు. కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆమెకు మద్దతుగా అంటే కడియం కావ్య నామినేషన్ పత్రాలపై కడియం శ్రీహరి సంతకం చేసినట్టుగా కూడా చెబుతున్నారు. అంతేకాదు ఆమె కోసం కడియం శ్రీహరి ముమ్మరంగా ప్రచారం కూడా చేశారు. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇన్ని ఆధారాలు ఉంటే కడియం శ్రీహరి కూడా అనర్హత నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. మరి విచారణ పూర్తయినా సరే మరో ముగ్గురు ఎమ్మెల్యేల విషయాన్ని మాత్రం ఇక్కడ స్పీకర్ ఎందుకు పెండింగ్లో పెట్టారన్నది మాత్రం ఇక్కడ ప్రధానంగా అందరికీ ఎదురవుతున్న ప్రశ్న. పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో, కాళే యాదయ్య విషయంలో డాక్టర్ సంజయ్ విచారణ ముగిసినా కూడా స్పీకర్ తీర్పును ప్రకటించకుండా పెండింగ్లో పెట్టేశారు. ఒకేసారి అందరినీ కాపాడేసి వాళ్ళ తప్పు లేదు అని తేల్చేస్తే లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ విడతల వారీగా ఎమ్మెల్యేలను కాపాడితే బెటర్ అనుకున్నట్టున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అయితే ఇక్కడ దీని మీదే చాలామందికి డౌట్ ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి కూడా వచ్చిన ఆర్గ్యుమెంట్స్తో పాటుగా తీర్పుపై కూడా మరో 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అటేమో ప్రజలకు కూడా పెద్దగా కోపం తెప్పించకుండా ముగ్గురిని కాపాడి మరో ఇద్దరిపై అనర్హత వేటు వేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ప్రస్తుతానికి సమాచారం. దీనికోసమే ఫస్ట్ ఏమో 5గురు పార్టీ మారలేదు తేల్చేశారన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దానం నాగేందర్ కడియం శ్రీహరితో రాజీనామా చేయించేసి వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడే ఆలోచన కూడా కాంగ్రెస్ చేస్తోంది అంటూ హస్తం పార్టీ నేతలే కొంతమంది మాట్లాడుతున్నారట. నిజంగానే వారు తమ పదవులకు ఇప్పుడు రాజీనామా చేస్తారా, లేక ఏదైతే అదైందిలే అని వారు పార్టీ కూడా మారకుండా అక్కడే ఉంటారా? ఇది తేలాల్సిన విషయం. మనం ముందు ఇంట్రోలో మాట చెప్పుకున్నాం. అదే ఏంటి, తప్పు చేసిన వారిని కూడా కాపాడుకోవాలి అని అనుకుంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అని. వాళ్ళకి అదే ఫార్ములా అప్లై చేస్తారేమో మనం చూడాల్సిన పరిస్థితి. సో మొత్తానికి 10 మంది, 10 మందిలో 5గురు లేదు వాళ్ళు పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటి వరకు ఒక మాట అయితే బయటికి చెప్పేశారు. సో మిగతా 5గురిలో ఇద్దరి సంగతి మనం మాట్లాడుకున్నాం. ముగ్గురు విషయంలో ఏ రకమైన ఫార్ములాతో కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది, ఏం చెప్తుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఊరుకుంటుందా? రాబోయే రోజుల్లో దానికి కౌంటర్గా ఏదన్నా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే మనం కోల్కతా వ్యవహారానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి వెళ్ళారు. బీజేపీలో గెలిచి టీఎంసీ తీర్థం పుచ్చుకుని ఆ తర్వాత టీఎంసీ తరపున మంత్రిగా అయ్యే ఛాన్స్ కూడా కొట్టేశారు ఆయన. అలాంటిది అక్కడ హైకోర్టు, కోల్కతా హైకోర్టు అనర్హత పిటిషన్ మీద విచారణ జరిపి ఆయన అనర్హుడు అని చెప్పింది. సో అలాంటిది ఇక్కడ అప్లై అవుతుందా అని చెప్పి చాలామంది ఆలోచించవచ్చు. అది అప్లై అవ్వాలి అని అంటే గనక ప్రతిపక్ష బీఆర్ఎస్ కొంత ఒత్తిడి తేవాల్సిన అవసరం అయితే ఉంది. మరి బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తుందా, లేకపోతే మాకెందుకు, ప్రజలున్నారు, ప్రజల చేతిలో ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్లే తేల్చుకుంటారు అని చెప్పి ప్రతిపక్షం వదిలేస్తుందా? సో ఇదంతా కొంచెం సస్పెన్స్గానే ఉంటుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, ముగ్గురు మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. అలాగే దానం నాగేందర్, కడియం శ్రీహరి మీద స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఇవన్నీ తేలాలంటే కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఇది వాటి మన టాకింగ్ పాయింట్.